ప్రకృతి రైతు సమస్యలపై కవులు గలమెత్తారు. కర్షకుల కష్టాల్ని పాటలు, కవితల రూపంలో వివరించారు. ప్రకృతి సాగు ప్రయోజనాల్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా ఉద్యమించాలని సూచించారు. విశాఖలో జరిగిన కవుల నోటపాట ప్రకృతి సాగుబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ, ఏపీకి చెందిన కవులు, కళాకారులు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి అన్నారు. భూమిపుత్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీ విశాఖపట్నంలో జరిగిన తెలుగు రాష్ట్రాల కవుల సమ్మేళనం రైతులకు స్ఫూర్తిగా నిలిచింది. రైతులను చైతన్యపరిచేలా జట్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవుల నోటపాట ప్రకృతి సాగుబాట ఉత్సాహంగా సాగింది. ఏయూ అంబేద్కర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజా కవులు తమ గాత్రంతో రైతులకు సాంప్రదాయ వ్యవసాయంపై ఆసక్తి పెంచారు. ప్రకృతి సంపదపై రైతులను చైతన్యపరిచేలా ప్రజా యుద్ధనౌక గద్దర్ తనదైన శైలిలో ఆడిపాడారు. భూతల్లిని కాపాడుకోవాలన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు గద్దర్. అభివృద్ధి ఫలాలు నేరుగా అందినప్పుడే రైతు రాజ్యం వస్తుందన్నారు. అది వాయిలెన్సే అనుకో. నీ భూమి మీద నేను ఇనుపన అమ్మ, నీ గుండె మీద దున్నేస్తున్నా. అమ్మ ఎంత దయగలదానివి, ఒక్క ఇత్తు 10 ఇత్తులు ఇస్తావు, పచ్చని చెట్లు ఇస్తావు, నాకు అన్నం ఇస్తావు. నేను దేవుని చూడలే, అన్నం పరాబ్రహ్మం, నువ్వే దైవం అంటాడు. అందుకే పంట రాగానే మొక్కుతాడు. భూమిని, రైతులను కీర్తిస్తూ జయరాజ్ పాటలు పాడారు. ఎంత చక్కనిదమ్మా ఈ నేల తల్లి సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రకృతి గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణించారు జయరాజ్. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది. పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది. కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా. ఋతువుకు నువ్వు బాలెంతా పోయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, సుక్కాలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట. సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఇలాంటి భూమి మీద 60 సంవత్సరాలు రసాయనిక ఎరువులు వాడటం వల్ల 100 సంవత్సరాలు ఎలాగూ బతకం. 60 సంవత్సరాలు బతకడానికి ఇక్కడికి వచ్చాము ఈ భూమి మీదకి. ఉత్తరాంధ్రలో ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఉంటారన్నారు గోరటి వెంకన్న. భూసారాన్ని అరికట్టేందుకు పర్యావరణ ఉద్యమాలు రావాలన్నారు. ప్రకృతి కమనీయతను తన గొంతుతో వినిపించారు గోరటి. ఈ లోకమెల్లా ఈ తత్వవేత్తలు తరచి చూసిన నరులకున్న ఈర్ష, నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు పుల్లావు. చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిదురలేసి, చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి, గాలిలోన ఈదుకుంటా గగన మంచులా తేలుకుంటా, కొండ కోనలు దాటుకుంటా, కొమ్మరెమ్మన వాలుకుంటా. మేము ఆధిపత్యాలకు వ్యతిరేకం కానీ పర్యావరణానికి, ప్రకృతికి, పరిమితత్వానికి, ప్రశాంతత్వానికి, సహజత్వానికి దగ్గర. కర్షకులు ప్రకృతి గొప్పతనాన్ని అద్భుతంగా వివరించారు అందశ్రీ. భూమాతను కొలిస్తేనే అందరికీ శుభం కలుగుతుందన్నారు. ప్రకృతి సాగును మరింతగా ప్రోత్సహించాలన్నారు. మీకు నచ్చితే, మీరు నచ్చినా నచ్చకున్నా
ఇవాళ అది పాడొద్దు అనుకున్నాను కానీ పాడకపోతే నా కవిత్వానికి నన్ను నేను మోసం చేసుకున్నట్టయితది. నెమలి పించము చూడదే నేలపై నేతాల విరబూసెనది విల్లు వెదురు ముక్కను కదుపరే. గతంలో భూభాగవతంతో ప్రజల్లోకొచ్చిన వంగపండు ఎరువుల భాగవతాన్ని పాట రూపంలో ఎండగట్టారు. సారవంతమైన భూములను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏమి బతుకులు రైతు బతుకన్నా, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా అన్నా, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్కకు నీళ్లు పోసి, దుక్కి దున్ని మొక్క నాటి మొక్క మొక్కకు నీళ్లు పోసి, కంటి పాపల పంట సేనును పానమోలే పెంచుకొంటివి. కుప్పగొట్టి రాసి పెట్టి బండ్లకెత్తికెళ్ళబోతే, వడ్ల కుప్పలు దొరలకాయ వట్టి గడ్డి నీకు మిగిలే. ఏమి బతుకులు ఏమి బతుకన్నా అన్నా, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. రైతు కష్టాలపై వాసుదేవరావు వినిపించిన కవితలు అందరినీ కన్నీరు పెట్టించాయి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను ఉన్నది అంటే ఊరికేనే రాలేదు. ఓ తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప. నేచర్ ఏం చేసినా కానీ చాలా అద్భుతంగా చేస్తుంది. ఇంత అందమైన కన్నుని వీడి చేతుల్లో పెడితే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఓ పిట్టగూడు లాంటి ఎముకల గూడు కట్టింది లోపల. అయినా వీడు జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడోనని తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం కనుగుడ్డు కింద పెట్టింది. అయినా వీడు జాగ్రత్తగా చూసుకుంటాడో చూసుకోవడోనని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్పనిచ్చింది. నీ శరీరం గురించి ఈ ప్రకృతి ఇంత కలలు గని నిన్ను ఇక్కడికి పంపిస్తే నువ్వు విషం పెట్టిపోతావా? నువ్వు మనుషుల్ని నాశనం చేయడానికి వచ్చావా అనే విషయాన్ని ఆలోచించండి. ఇలా జ్ఞానం పుట్టిందే విశ్వవిద్యాలయాల్లో పుట్టలేదయ్యా జ్ఞానం. నేనే చెప్తున్నా, విశ్వవిద్యాలయాల్లో పుట్టలే జ్ఞానం. ఎక్కడ పుట్టింది? ప్రకృతిలో పుట్టింది. కవుల నోట పాట ప్రకృతి సాగుబాటకు హాజరైన రైతులకు ప్రకృతి సాగును ఏ విధంగా లాభసాటిగా మార్చుకోవాలనే అంశంపై సూచనలు చేశారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపాన్ని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపైన అవగాహన కల్పించారు.